ఈ క్రైమ్స్ చూసినప్పుడు మామూలుగా అందరికీ బాధ వేస్తుంది. కాకపోతే ఇట్లాంటి క్రైమ్ చూసినప్పుడు బాధ కన్నా 10 times కోపం వస్తుందంటే ఎందుకు కోపం వస్తుంది అంటే ఇట్లాంటి సొసైటీలో మనం ఉన్నామా, లేకపోతే సొసైటీని ఇట్లా తయారు చేయడానికి మనమే కారణమా, లేకపోతే ఇలా సొసైటీ ఇలా అవ్వడానికి రీజన్ వన్ ఆఫ్ ది మనం ఏం చేయకపోవడమా అని ఖచ్చితంగా అందరికీ కోపం వస్తుంది. మీకు తెలిసి ఉంటుంది, ఢిల్లీలోని గాంధీ విహార్ అని ఒక ఏరియాలోని జస్ట్ 21 years ఉన్న ఒక అమ్మాయి యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్న 32 years ఉన్న ఒక అబ్బాయిని చంపేయడం అంటే ఆ ఏజ్లో అమ్మాయి లవ్ చేయడమే ఎక్కువ అనుకుంటే ఆల్మోస్ట్ చంపేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది అది ఊహించుకుంటేనే చాలా చాలా భయంకరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద మనకి ఒక అవేర్నెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే కనుక ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దాం అనుకుని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇండియా కాదు, స్టేట్ కాదు, డిస్ట్రిక్ట్ కాదు, మండల కాదు, విలేజ్ కాదు, ఎక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా నా వంతు మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. అట్లాగే చిన్నప్పటి నుంచి జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురాలని నా కోరిక. నా సైడ్ నుంచి నేను ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాను. అట్లాగే మీరు ఎంత సపోర్ట్ చేయగలిగితే అంత సపోర్ట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్తే కానీ ఢిల్లీలోని గాంధీ విహార్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలోని దాదాపుగా 32 years ఉన్న రామ్కేష్ అనే ఒక అబ్బాయి యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. అదే ఏరియాలోని అమృత అనే 21 years ఉన్న ఒక అమృత అనే ఒక అమ్మాయి డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉండడం వల్ల చూసుకోవడం స్టార్ట్ అయింది, లవ్ చేసుకోవడం స్టార్ట్ అయింది, ఒక రిలేషన్లో ఉన్నారు. అది పక్కన పెడితే కనుక October 6th దాదాపుగా మార్నింగ్ అనుకుంటా 6 PM 5 PM అవుతుంది. హఠాత్తుగా ఆ ఏరియాలోని ఒక బ్లాస్ట్ జరిగిందంట. ఏంటి బ్లాస్ట్ జరిగింది, ఆ ఇంట్లోంచి బ్లాస్ట్ జరిగింది ఏంటని చూస్తే కనుక ఆ చుట్టుపక్కల మొత్తం వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే పోలీసులు వచ్చిన తర్వాత ఏంటి ఇక్కడ బ్లాస్ట్ జరిగింది అని చూస్తే అక్కడ ఒక డెత్ అయితే కనిపించిందంట. వెంటనే దాని గురించి ఆ డెత్ను గట్రా పోస్ట్ మార్టం కదా పంపడం జరిగింది. పంపిన తర్వాత ఆ రామ్కేష్ అనే అబ్బాయి డెత్ చూసి ఆ డెత్ని చూసిన తర్వాత పోలీసులకు అనిపించింది ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన డెత్ అయితే కాదు, ఖచ్చితంగా ఎవరో కావాలని చంపినట్టుగా పోలీసులకు అనిపించి వెంటనే వాళ్ళ పేరెంట్స్ పిలిపించిన తర్వాత ఏంటి మీ అబ్బాయి పరిస్థితి, ఇలా జరిగింది అలా జరిగింది ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే మా అబ్బాయికి పాస్ట్ ఒక లవ్ స్టోరీ ఉండేది, మాకు ఆ పిల్ల మీద ఆ అమ్మాయి మీదే కొంచెం డౌట్స్ ఉన్నాయి అన్నట్టుగా క్లారిఫై ఇచ్చారు. వెంటనే అది పక్కన పెడితే కనుక ఈ సంఘటన జరిగిన డే ఏదైతే ఉందో 6th జరిగింది కదా, ఆ రోజు 5కి అది October 5న ఆ రోజు సంబంధించిన మొత్తం ఆ ఏరియాలో సంబంధించిన సీసీ ఫోటోస్ అంతా తీసుకొని చూసిన తర్వాత ఏమనిపించిందంటే అదే ఆ గాంధీ విహార్ అనే స్టోర్లోని 4th floor అని ఎవరో అన్నోన్ పర్సన్లో దూరడం అయితే జరిగింది. ఒక ఇద్దరు మాస్కులు పెట్టుకుని దూరారంట. అందులో ఒక పేరు వచ్చి సుమిత్, ఇంకో పర్సన్ వచ్చి సందీప్. వీళ్ళిద్దరు ఎవరంటే సుమిత్ అనేవాడు ఎవరంటే అమృత యొక్క ఎక్స్ సుమిత్ అనేవాడు. ఈ సందీప్ అనేవాడు ఏంటంటే సుమిత్ యొక్క ఫ్రెండ్. వీళ్ళిద్దరు మాస్కులు సీసీటీవీ ఫొటోస్ లో అయితే తెలిసింది. ఒక మ్యాటర్ లోకి వెళ్తే కనుక అమృతని పిలిపించి ఎంక్వైరీ చేయగా ఆవిడ చెప్పిన మ్యాటర్ ఏంటంటే అసలు ఈ సీసీటీవీ ఫొటోస్ అంతా చూసాం, మీరు ఎట్లా చేశారంటే అమ్మాయి చెప్పింది అంటే అబ్బాయి ఓకే అమృత అండ్ రామ్కేష్ రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉంటామని ఒక బాండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారంట. అలాగే అది కంటిన్యూ అవుతుండగా వాళ్ళు చాలా రోజులు రిలేషన్లో ఉండడం ఏంటంటే ఫిజికల్గా కలిసిన వీడియోలు గట్రా రికార్డ్ చేసుకోవడం చేశారంట, రికార్డ్ చేసుకున్నారంట. ఫిజికల్గా కలిసిన రికార్డులు గట్రా వీడియోలు గట్రా మొత్తం అన్ని వీడియోలు రామ్కేష్ దగ్గర ఉన్నాయంట. ఇవన్నీ కొన్ని రోజులు పెట్టి అమ్మాయి డిలీట్ చేయమని అడుగుతుందంట. కానీ రామ్కేష్ మాత్రం డిలీట్ చేయకుండా కొంచెం కేర్ఫుల్గా ఉన్నాడంట, అంటే డిలీట్ చేయకుండా ఉన్నాడంట. అందువల్ల ఈ అమ్మాయి ఏంటంటే తన ఎక్స్ ఎవరైతే ఉన్నారో అదే సుమిత్కి చెప్పి ఈ విధంగా ప్లాన్ చేయడం అయితే ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే అది ఉంది కదా గాంధీ నగర్ అనే ఏరియాలోని 4th floorలోని ఒక బిల్డింగ్లోని తనని తీసుకెళ్ళి ఆ నైట్ ఏదైతే ఉందో అతను చంపి ఇది ఉంటుంది కదా నెయ్యి ఏదైతే ఉంటుందో ఆ నెయ్యి అంతా పెట్టి పోసేసి తగలబెట్టడం అయితే జరిగిందంట. అది బయటకు వచ్చినప్పుడు కూడా కిటికీ సంబంధించిన చిన్న హోల్డ్ పెట్టి ఆ బయటకు వచ్చి గెట్టేయడం జరిగిందంట. హోల్డ్ పెట్టి లోపల గెట్టేసి బయటకు వచ్చేసారంట. ఆ అమ్మాయి చెప్పింది అయితే ఇది ఎందుకు ఇలా చేశారంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి క్రైమ్స్ అంటే
చూడడం ఇంట్రెస్ట్, అందువల్ల ఇది కూడా ఒక క్రైమ్ లా క్రియేట్ చేసాను అన్నట్టుగా మాట్లాడుతుందంట. నాకు తెలియకడుతున్న ఇక్కడ అమ్మాయిది ఎంత తప్పు ఉందో అట్లాగే అబ్బాయిది కూడా అంతే తప్పు ఉంది. ఫస్ట్ వీళ్ళిద్దరూ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఇలాగా ఫిజికల్గా కలిసినప్పుడు వీడియోలు తీసుకోవడం ఇద్దరిది తప్పే. అట్లాగే వీడియో తీసింది ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా వీడియో తీయడం అనేది 100% తప్పే. కాకపోతే కుదిరితే పోలీస్ స్టేషన్కి కంప్లీట్ చేయాలి. లేదంటే ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కొంచెం నామోష్గా ఉండి కొంచెం భయంగా ఉండి ఇబ్బందిగా ఉంటే అప్పుడేం చేయాలి, కుదిరితే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ ఫాదర్ కానీ లేదంటే ఎవరికన్నా చెప్పి అట్లీస్ట్ ఈ విధంగా ట్రై చేయాలి. కానీ ఈ విధంగా ఏం ట్రై చేయకుండా డైరెక్టర్ అబ్బాయిని వెళ్ళి వాళ్ళ ఎక్సెల్తో కలిపి చంపేయడం అనేది చాలా 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 తప్పు. అట్లాగే అబ్బాయిది తప్పు లేదంటలేదు. ఈ రికార్డ్ చేసిన వీడియోలు డిలీట్ చేయకుండా ఉంచుకోవడం కూడా అబ్బాయిది ఖచ్చితంగా తప్పే. అంత మాత్రాన 21 yearsకే తన్ని చంపేయాలి అన్న ఆలోచన వచ్చిందంటే అది సొసైటీ ఎంత దారుణంగా తయారైందా అని చాలా చాలా భయం అవుతుంది. ఇప్పుడు ఇదే ఇండియాలోని వన్ ఆఫ్ ది క్రైమ్లోని అంటే సినిమాల్లోని చూడటమే. మనం క్రైమ్ సినిమాలు చూసినప్పుడు ఏట్రా ఇలా చేస్తున్నారు ఏట్రా అనుకోవడమే, కానీ బయట కూడా ఇట్లా చేస్తుంటే చాలా 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 బాధేసింది. ఎందుకంటే ఆ అమ్మాయికి జస్ట్ 21 yearsలోనే ఒక అబ్బాయిని చంపేయాలనే ఆలోచన వచ్చిందంటే చూసుకోండి మరి ఏం చేస్తాము. అబ్బాయితో తప్పే 100%. వీడియోలు డిలీట్ చెప్పడం తప్పే. కాకపోతే చెప్పాలా, లేదంటే వాళ్ళ ఫాదర్కి చెప్పాలి, లేదంటే ఫ్రెండ్స్కి చెప్పాలి. అంతేగాని ఇలా చంపేయడం అనేది చాలా చాలా దారుణం. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అసలు లవ్ అనే పార్ట్ ట్రూగా ఉన్నా లేదంటే అది ఎక్కడో కాడ కొంచెం రియాలిటీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్వాల్వ్ అవ్వాలి లవ్లోనే. అంతేగాని ఊరికే ప్రేమించుకొని లేదంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి లేదంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి వీడియోలు గట్రా రికార్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా అదొక కొంతమంది మధ్యన ఫ్యాషన్ అయిపోద్ది. చాలామంది అంటే ఫిజికల్గా కలిసినప్పుడు వీడియోలు తీసుకోవడం గట్రా ఇదొక అలవాటుగా, అంటే ఎందుకు తీసుకుంటారో తెలీదు, అదొక తీసుకోవడం అది అప్పుడు నార్మల్గానే ఉంటుంది, అదేం ప్రాబ్లం కాదన్నట్టు ఉంటుంది. కాకపోతే తర్వాత ఏంటంటే ఆ వీడియోల వల్ల చాలా చాలా ప్రాణాలు పోతాయి. అట్లాగే ఇట్లాంటి క్రైమ్లు కూడా జరుగుతుంటాయి. అందువల్ల ఏంటంటే ప్లీజ్ ఎట్లాంటి ఫిజికల్గా కలిసినప్పుడు వీడియోలు రికార్డ్ చేయడం తీసుకోవడం గట్రా 99% తగ్గించుకుంటే మనకే బాగుంటుంది, అట్లాగే వాళ్ళకే బాగుంటుంది. నేను చెప్పేది అది. ఓకే, ఇంతవరకు మన ఛానల్ ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్కడన్నా కొంచెం డిసప్పాయింట్ అయితే కనుక ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేస్తాం అనుకోండి, సపోర్ట్ చేయండి. ఎప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఒక చిన్న మ్యాటర్ గురించి చెప్పాలి. ఎందుకంటే నా వీడియోలకి అసలు కనీసం వ్యూస్ రావట్లేదు. బట్ ఏంటంటే పర్వాలేదు, వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లోని చేయడం మానేయకూడదని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు కనీసం వ్యూస్ రావట్లేదు, అక్కడే చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఓకే, ఎనీవే ఇంతవరకు నా వీడియో చూసాక రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.